విశ్వసించిన వాళ్ళే విశ్రాంతిలో ఉండగలుగుతారు, విశ్వసించని వాళ్ళు విశ్రాంతి కోల్పోతారు. విశ్రాంతి అంటే తెలుసా? నెమ్మది కలిగి ఉండుట. దేవుని యందలి విశ్వాసము గలవారు పెను తుఫానులో కూడా నెమ్మదిగా ఉంటారు. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పెను తుఫానులో నాదు ప్రశాంతత, నా వేదనలో దివ్యాదరణ. పాట అంతా అవసరం లేదు, 2 ముక్కలు చాలు. పెను తుఫానులో నాదు ప్రశాంతత. తుఫాన్లో ప్రశాంతత ఎట్టుంటుందండి? గుండెలు అదిరిపోతుంటాయి. అయితే పెళ్ళ ఉరుములు ఉరుముతా, మెరుపులు మెరుస్తా, గందరగోళంగా అయిపోతుంటే ప్రశాంతత ఉంటుందా? కానీ విశ్వసించేవాడికి ఉంటుందంట. విశ్వసించేవాడికి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాను, కావాలంటే చూడండి. విశ్వసించిన వారే విశ్రాంతిలో ఉండగలుగుతారు, అవిశ్వాసులు విశ్రాంతి కోల్పోయి వేదనలో బతుకుతారు. మనం అలా వేదనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే విశ్వాసము గలవారై విశ్రాంతిలో ఉండండి అని చెప్తున్నాడు. చూస్తారా? హెబ్రీ పత్రిక